సో ఇప్పుడు అర్నింగ్స్ చూసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. ఈరోజు థర్స్డే January 4th జస్ట్ రైడ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ బెంగళూరు ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఒక ఆర్డర్ వచ్చింది. రైడ్ స్టార్ట్ చేసిన వెంటనే షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్, ఓన్లీ 1 kilometer డ్రాప్ అనమాట. 5 minutes పడుతుంది. దీనికి ఎస్టిమేట్ వచ్చేసి 28.40. సో కస్టమర్ లొకేషన్కి దాదాపుగా రీచ్ అయిపోయాను. మనకు ఫస్ట్ బోనీ బేరమే ఒక అమ్మాయి బుక్ చేసింది. బోనీ బేరం అక్కడుంది అమ్మాయి. ఊబర్ सर ऐसा है ना? ओके. OTP జస్ట్ ఎగ్జాక్ట్లీ 1 kilometer కానీ 5 minutes పడుతుందంట. లెట్స్ గో ఆన్ డ్రాప్ ద కస్టమర్. मोटो ब्लॉग पार्ट टाइम. हाँ हाँ यूट्यूबर. अच्छा. How much? 30. Thank you. సో ఎలక్ట్రానిక్ సిటీలో ఊబర్లో ఎక్కువ ఆర్డర్స్ రావట్లేదని చెప్పి ఏం చేశాను, ర్యాపిడో కూడా ఆన్ చేశాను. ర్యాపిడోలో ఆర్డర్ వచ్చింది. 29 rupees ఎస్టిమేట్, 2.6 kilometers డ్రాప్. అదే 29 rupees మనం 1 kilometerకే వచ్చేసింది ఊబర్లో. అందుకనే ర్యాపిడో చేయబుద్ది కాదు. కానీ ఇప్పుడు ఆన్ చేసి జస్ట్ చూసాను అనమాట. ఎక్కడ డ్రాప్ అంటే ఆర్డర్ వస్తే ఎక్కడ డ్రాప్ చూసుకున్నాను. కోనప్ప నగర. సో మనము హెచ్ఎస్ఆర్ సిల్క్ బోర్డ్ అటు సైడ్ వెళ్ళాలంటే మనం కోనప్ప నగర నుంచి వెళ్ళాలి కాబట్టి సరే 2.5 kilometers కదా అని యాక్సెప్ట్ చేసి వెళ్తున్నాను. ర్యాపిడోలో కమిషన్ చాలా ఎక్కువ పోతుంది, చాలా తక్కువ వస్తుంది రైడర్స్కి. కానీ ఇన్సెంటివ్ అంటే వీక్లీ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. 75 rides కంప్లీట్ చేస్తే 600 rupees అని. ఇప్పుడు కొత్తగా ఏదో జాయినింగ్ బోనస్ పెట్టాడు కదా, 200 orders కంప్లీట్ చేస్తే మనకు 5,000 వరకు వస్తుంది అన్నమాట. సో పార్ట్ టైం చేసే వాళ్ళకి ఇది కుదరదు. ఫుల్ టైం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ర్యాపిడోలో కొంచెం సంపాదించుకోవచ్చు. ఒక 200 orders 17th వరకు టైం ఉంది. 3rd to 16th అనుకుంటా. 17th మార్నింగ్ 4 o'clock వరకు, అంటే 12 o'clock వరకు. కస్టమర్ లొకేషన్కి వచ్చాను. లోపల 8842 అమ్మాయి బుక్ చేసింది, అబ్బాయి ఎక్కుతున్నాడు అనమాట. కోనప్ప నగర లోపలికి వెళ్ళాలి, ఇంటీరియర్. ఇట్స్ ఓకే, వెళ్దాం. హెల్మెట్ 41 collect cash. It's okay. Thank you. 41 collected. మనకు వచ్చేది ఎంత చూపిస్తాను. రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్. ఇలా చిన్న అమౌంట్ 29 rupees, 12 rupees కమిషన్ పోయిందనమాట. ర్యాపిడో అందుకనే చేయబుద్దే కాదు నాకు అసలు. కానీ కంటిన్యూస్గా ర్యాపిడో చేసుకొని ఒక 200 orders చేసుకుంటే 5,000 వస్తుంది జాయినింగ్ బోనస్. చూపిస్తాను, ఇక్కడ ఉంది. డీమార్ట్ ఆర్డర్ వచ్చింది, మిస్ అయింది. చూడు, కంప్లీట్ 100 rides అండ్ గెట్ 2,000, కంప్లీట్ 200 rides అండ్ గెట్ 3,000. ఈ ఆప్షన్ అయితే ఉంది. దీనికి టెంప్ట్ అయ్యి ఓన్లీ ర్యాపిడోకి స్టిక్ అయితే మనం 100 orders చేయగలమా? కష్టమే పార్ట్ టైంలో. సో బెటర్ టు అవాయిడ్. మడి వాళ్ళకు సరే వెళ్దాం. 10 kilometers 93 rupees చూపిస్తుంది. ఊబర్లో ఆర్డర్ రాలేదు కాబట్టి ర్యాపిడోలో
వెళ్తాను. 1 మినిట్. మడివాళ్ళకైతే వచ్చేసాము. మడివాళ్ళలో డ్రాప్ 116 కలెక్ట్ చేస్తున్నా. సో ర్యాపిడోలో అయితే స్కానర్ ఓపెన్ అవుతుంది. స్కానర్తో కస్టమర్ స్కాన్ చేసి మనకు ర్యాపిడోలో పే చేస్తాడు అనమాట. అదే ఊబర్లో అయితే స్కానర్ ఉండదు, మన స్కానర్ చూపించాలి. థింక్ 69 కిలోమీటర్స్ అంట స్పీడ్ లిమిట్ ఎక్సీడెడ్ అని. ఇట్స్ ఓకే. ఊబర్లో ఒక ఆర్డర్ వచ్చినట్టు వచ్చి మనకు క్యాన్సిల్ అయింది. మనము ఇప్పుడు 116 కలెక్ట్ చేస్తే మనకు వచ్చింది 86 మాత్రమే. లాస్ట్ ఆర్డర్ 85.83 మాత్రమే ఊబర్లో. ఎంత కమిషన్ పోయింది చూడండి. అది కూడా 11 కిలోమీటర్లు డ్రాప్. ఇంకా మడివాళ్ళకి వచ్చే కదా ఈ ర్యాపిడో ఆఫ్ చేస్తాను. ఊబర్లో ఆర్డర్స్ వస్తే చేస్తాను. ఇంత కమిషన్ తీసుకుంటే అసలు ర్యాపిడో అసలు చేయబుద్ధి కాదు. ఈరోజు పొరపాటున 2 ఆర్డర్స్ చేసేసాను. ఇది కొత్తగా ఓపెన్ చేసినారు, నహదీ మండి అని రెస్టారెంట్. ముందు లేదు. ఇక్కడ మయూర్ రెస్టారెంట్ కూడా ఉంది, ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్. ఇక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది ముందు, కానీ ఈ మధ్యకాలంలో అంతగా లేదు. ఓకే, ఈజీపురాకి వెళ్ళాలి. 0.3 కిలోమీటర్స్ BTM ఎక్సెప్ట్ హెలీనా. ఇట్లా పోయి లెఫ్ట్ తీసుకోవాలి అంతే. లెట్స్ గో అండ్ పికప్ ది కస్టమర్. మడివాల VP రోడ్ నుంచి పికప్. ఈజీపురా వెళ్ళాలి కదా. ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి. అంటే 2 చేసుకోవాలి, ర్యాపిడో ప్లస్ ఊబర్. ఒక్క దాంట్లో డిపెండ్ అయితే కష్టం. ఇప్పుడు నేను ర్యాపిడో ఎలక్ట్రానిక్ సిటీలో ర్యాపిడో ఓపెన్ చేసుకున్నందుకు అక్కడ 2 ఆర్డర్స్ వచ్చాయి, చేసుకునేకి ఈజీ అయిందనమాట. ఇప్పుడు మడివాళ్ళకి వస్తే ఇంక ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఆర్డర్స్ వస్తాయి. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాం. సంధ్య డిజిటల్ 4K. ఓకే, థియేటర్ దగ్గర నుంచి పికప్. హలో, लोकेशन पर आ गया मैंने. ठीक है, मैं इधर गेट के पास हूँ, संध्या थिएटर. జస్ట్ 3.5 కిలోమీటర్స్ 14 మినిట్స్ పడుతుంది ఈజీపురా. ఈజీపురాకి వచ్చేసాం. వన్ సెకండ్. ఇంకో ఆర్డర్ అయితే వచ్చేసింది, శాంతాల నగర్. థ్యాంక్ యూ. జిగ్మీ అంట పేరు ఏదో విచిత్రంగా ఉంది. ఈస్ట్ ఇండియా సైడ్ ఉంటుంది. సో లెట్స్ గో అండ్ పికప్ ద నెక్స్ట్ కస్టమర్. నాకేమో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఇంతకుముందే ఒకతను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు, ఊబర్ 6 hours లాగిన్ నాట్ కమింగ్ 600 అని. నేను కొత్తగా ఏం చేస్తున్నాను, ఏం చేయట్లేదు. మంచి ఏరియాస్కి వెళ్తున్నాను. మంచి ఏరియాస్లో అంటే హై డిమాండ్ ఏరియాస్ చూసుకొని వెళ్తున్నాను అంతే. తర్వాత నేను ఏ ఆర్డర్ అంటే క్యాన్సిల్ అయితే చేయను, అన్ని ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాను. ర్యాపిడో ప్లస్ ఊబర్. ర్యాపిడో ఇప్పుడు క్లోజ్ చేసేసాను, ఊబర్ మాత్రమే చేస్తున్నా. జిగ్మీ కస్టమర్ పేరు జిగ్మీ. ఓటీపీ. బ్రిగేడ్ రోడ్ వెళ్ళాలా? ఓకే, MG రోడ్, బ్రిగేడ్ రోడ్. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్. MG రోడ్కి అయితే వచ్చేసాను.
కస్టమర్ని డ్రాప్ చేస్తాం. ఆర్డర్స్ బ్యాక్ వస్తున్నాయి, నేను యాక్సెప్ట్ చేయలేదు. ఊబర్లో 64. థ్యాంక్ యూ. ఇంకో ఆర్డర్ వచ్చేసింది. శివాజీ నగర్కి వెళ్ళాలంట. శివాజీ నగర్ అంటే బ్యాక్ వెళ్ళాలి, సో వెళ్ళట్లేదు. చూడండి 43 రూపీస్ వస్తుంది 2.3 కిలోమీటర్స్కి ఊబర్లో. కంపేర్డ్ టు ర్యాపిడో, ఊబర్ ఈజ్ బెస్ట్. సో ఆర్డర్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. చూడడానికి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆర్డర్స్ లేవు అని చెప్పుకుంటున్నారు. మెయిన్ ఏరియా ఎక్కడండి, హై డిమాండ్ ఏరియాస్ రండి. హెచ్ఎస్ఆర్ లేఅవుట్, కోరమంగళ, ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చ్ స్ట్రీట్, తర్వాత దొమ్లూరు, ఈజిపుర, మెజెస్టిక్, ఇట్లాంటి చోటుకు పోతే ఆర్డర్స్ వస్తాయి. ఒకే చోట ఉంటే రావు. ఒక 10-15 కిలోమీటర్స్ వేస్ట్గా పోయినా పర్లేదు, మంచి ఏరియాకి వెళ్ళిపోవాలి. అట్లే యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు కూడా డ్రాప్ లొకేషన్లో మనకు ఆర్డర్స్ వస్తాయో లేదా చూసుకొని, ఒక అంచనా వేసుకొని మనం యాక్సెప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎంసీ రోడ్లో జస్ట్ ఇంకా రిటర్న్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకునే టైంలో 14.2 కిలోమీటర్స్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి మనకు ఆర్డర్ వచ్చింది. 152 రూపీస్. ఆన్ ది వే హోమ్ కదా, ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాం. ఈ ఆర్డర్ తర్వాత ఎంత వచ్చిందో చూపిస్తాను. 14 kilometers. సో చర్చ్ స్ట్రీట్లో కస్టమర్ పికప్ చేసుకొని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ వెళ్తున్నాను. ఇంకా January 1st ఉన్న డెకరేషన్స్ అట్లే ఉన్నాయి. చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. టైం 9:19. చిన్నగా వర్షంలో చిన్నగా పడుతూ ఉందన్నమాట. నిన్న కూడా కొంచెం చిన్నగా పడింది. చిన్నగా పడే దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సో సూపర్గా ఉంది కదా డెకరేషన్. ఎవరైనా ఇంకా నా January 1st అంటే December 31st నైట్ వీడియో పెట్టాను, చూడండి. నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తుంది అనమాట. అంటే వాట్ టు ఎక్స్పెక్ట్, వాట్ నాట్ టు ఎక్స్పెక్ట్ ఇన్ ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చ్ స్ట్రీట్ ఆన్ ద ఈవ్ ఆఫ్ 31st నైట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మొత్తం చూపించాను, క్రౌడ్ అంత సెలబ్రేషన్స్ అన్నీ. ఆ వీడియోని చూడండి. ఓకే, ఈ ఆర్డర్ తర్వాత మనకు ఈ 2.5 hours 3 hours వర్క్ చేసిన పార్ట్ టైం అర్నింగ్స్ గురించి మీకు చూపిస్తాను. సో ఫైనలీ కస్టమర్ని అయితే డ్రాప్ చేశాను. 14 kilometers వచ్చాను. సో ఇప్పుడు అర్నింగ్స్ చూసుకుందాం. ఎన్ని గంటలు చేశానంటే 4 trips చేశాను. 2 hours 46 minutes. ఊబర్లో వచ్చేసి 277, ర్యాపిడోలో 115. సో 115 + 277 392. ఎక్కడ స్టార్ట్ చేశాను నేను? 330 దగ్గర స్టార్ట్ చేశాను. ఇప్పుడు 377. 40, 50, 60, 70, 47 kilometers తిరిగాను. సో 100+ అనుకోండి. 100+ అనుకున్నా కూడా మనకు 392లో 100 తీసేసిన 292, ఆల్మోస్ట్ దగ్గర 300 రూపీస్ ఈరోజు 2 hours 45 minutesకి అర్నింగ్స్. సో ఇట్లా పార్ట్ టైంలో అర్న్ చేసుకోవచ్చు. నిన్న ఎంత చేశాను? 358 చేశాను. ఈరోజు కొంచెం ఎక్కువ అయింది, 392 అయింది. పెట్రోల్ మాత్రం 100 పోయింది. సో ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇవి రియల్ ఎర్నింగ్స్ చూపిస్తున్న లైవ్లో మీకు 3 hours 6 minutes చేశాను నిన్న. 2 hours 47 minutes. 4 trips. నిన్న 4 trips, ఈరోజు 4 trips. ఈరోజు ఊబర్తో పాటు ర్యాపిడోకి వచ్చేసాను. ఇట్లా రెండిట్లో ఒక చోట ఆర్డర్స్ రాకుండా ఉంటే, ఊబర్లో రాకుండా ఉంటే ర్యాపిడో ఆన్ చేసుకొని హ్యాపీగా రెండిట్లో చేసుకోవాలి. చూసుకోవాలి ఏ ఏరియాకి వెళ్తున్నాం, అక్కడ ఆర్డర్స్ వస్తాయా లేదా, ఇవన్నీ కొంచెం చెక్ చేసుకుంటా మనం ఆర్డర్స్ కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆర్డర్సే రావట్లేదు అంటే చేంజ్ ద ఏరియా. దట్స్ ఓన్లీ మై సజెషన్. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.